స్వాగతం. నేను మీ జయరాం ఆర్య. ఈరోజు మనము గ్రహాలు, రంగులు అనేటటువంటి టాపిక్ గురించి చర్చించుకుంటాం. అంటే గ్రహాలు ఏ ఏ గ్రహానికి ఏ ఏ రంగు ఆపాదించబడింది. అంటే రంగులు అనంటే మనకు ఒక గ్రహం అనుకూలంగా లేదు అన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆహారం కావచ్చు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజా పునస్కారం కావచ్చు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దుస్తులు కూడా ప్రభావం చూయిస్తుంటాయి. అంటే మనకు ఆ గ్రహం సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీ అనుకూలత మనకు కలగాలంటే ఆ రంగు సంబంధించినటువంటి దుస్తులు ధరించడం కావచ్చు. తర్వాత ఆ రంగుకు సంబంధించినటువంటి ధాన్యాలు పశువులు మన ఆవులకు గానీ, గోమాతలకు గానీ, లేదంటే ఇతరులకు దానం చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఆ రంగుకు సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా కావచ్చు, మనకు ఆ గ్రహం నుంచి పాజిటివ్ నేచర్‌ను మనం పొందొచ్చు. అనుకూలత పొందొచ్చు. ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రహాలు, రంగులు విషయంలో చూస్తే మనము రవి అన్నెమ్మటే రవిగ్రహం అన్నెమ్మటే మనకు ఎరుపు గానీ, కాషాయం గానీ గుర్తు రావాలి. ఎందుకంటే రవి కాషాయం రంగులో ఉంటాడు కాబట్టి. కాషాయం రంగు అన్నెమ్మటే మనకు రవి గుర్తొస్తాడు. అలాగే చంద్రుడు అన్నెమ్మటే మనకు తెలుపు రంగు, తర్వాత వెండి రంగు మనకు గుర్తొస్తుంది. అలాగే బుధుడిని తీసుకుంటే మనకు బుధుడు తీసుకుంటే ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగుకు బుధుడిని కారకంగా చెప్తారు. అలాగే కుజుడు తీసుకుంటే గాఢ ఎరుపును కారకంగా తీసుకుంటాం. అలాగే గురువు తీసుకుంటే మనకు పసుపు, బంగారు రంగు కూడా మనకు గురువునికి కారకంగా చెప్తారు. అలాగే శుక్రుడిని చూసుకుంటే తెలుపు, అలాగే అన్ని రంగులలో కొద్దిగా లేత రంగులు ఉంటాయి కదా! ఇవన్నీ కూడా శుక్రునికి ఆపాదించడం జరిగిందనమాట. అలాగే శనిని తీసుకుంటే మనకు నీలి రంగు కావచ్చు, నలుపు రంగు కూడా శనికి కారకంగా చెప్తారు. మనం నలుపు దుస్తులను ధరించే శని దేవునికి పూజ చేస్తాము. నీలి వర్ణం శనికి కారకం. శని రంగు కూడా నీలి రంగులో ఉంటాడు. ఇవి మనం గుర్తుంచుకోవడానికి ఉంటుంది. అలాగే రాహు తీసుకుంటే పొగరంగు. ఈ మబ్బు అనేది, పొగరంగు అనేది, బూడిద రంగు అనేది, నలుపు రంగు కూడా రాహువుకు కారకంగా వహిస్తుంది. అలాగే కేతువుకు తీసుకుంటే, కేతు గ్రహానికి తీసుకుంటే బూడిద రంగు, తర్వాత మిశ్రమ రంగు. బూడిద రంగు, మిశ్రమ రంగు అంటే అన్నీ కలగలిపినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది కేతు గ్రహానికి ఆపాదించడం జరిగింది. అయితే ఈ రంగులు అనంటే వీటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఆ గ్రహానికి